హాయ్ అండి, నమస్కారం అండి వాసవి గారు. నా పేరు దాచా అనిత. నేను అమీర్పేటలో ఉంటాను. మీరు కాంటెస్ట్ చెప్పారు కదా, ఆషాఢ మాసం కాంటెస్ట్, దాని గురించి మాట్లాడదామని వచ్చానండి. అందరికీ ముందుగా బోనాల శుభాకాంక్షలు. ఈరోజు బోనాలు అయినాయి మా దగ్గర. ఇంకా ఆషాఢ మాసం స్టార్ట్ అవ్వగానే ఆషాఢ మాసం ఆషాఢ మాసం అమావాస్య తెల్లారి నుంచి మేము వారాహి నవరాత్రులు పారాయణాలు చేశాము. మా గురువుగారు కొండూరి పద్మావతి గారు ఉన్నారు. తను రోజు ఉదయాన్నే పొద్దున్న 6 పారాయణం, ఆర్యద్విషతి పారాయణం చేశాము. తర్వాత ఇంకా జగన్నాథుల రథం ఆషాఢంలో వచ్చేవి. జగన్నాథుల రథం అయిపోయినాక మళ్ళీ ఆషాఢంలో ఫస్ట్ మంగళవారం రోజు, ఆషాఢ మాసం స్టార్ట్ అవ్వగానే అమావాస్య వెళ్ళినాక ఫస్ట్ మంగళవారం రోజు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం అవుతుంది. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం అయితే ఎంత బాగా జరుగుతుందంటే అసలు చుట్టుపక్కల 2 ట్విన్ సిటీస్లలో ఉన్న జనాలందరూ వస్తారు. మళ్ళీ ఇంకా అమ్మవారు పూనకాలు వస్తాయి కదా, వాళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచో వస్తారు. పూనకాలు వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ ఆ రోజు కళ్యాణం రోజు బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్కి తప్పనిసరి వస్తారనమాట. వాళ్ళు పటాలు వేస్తారు, పటాలు వేస్తారు. పటాలు వేసి ఆ పటాల పైన అంతా వాళ్ళు అమ్మవారు వచ్చిన వాళ్ళంతా నృత్యాలు చేస్తారనమాట. అది ఏళ్ళ నుంచి ఆనవాయితీగా వస్తున్న పద్ధతి. మళ్ళీ తర్వాత జోగినీలు ఉంటారు కదా, హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్క జోగిని ఆ రోజు అమ్మవారి దర్శనం చేసుకొని అయ్యవారితో వాళ్ళు తాళి కట్టుకుంటారంట. వాళ్ళు పసుపు కొమ్ము తీసుకొని అయ్యవారి దగ్గర పెట్టి వాళ్ళు తాళి కట్టుకున్నారు. అది నేను చూశాను. ఆ జోగినీలు అందరూ అలా చేస్తారంట. అదొక ప్రత్యేకత అక్కడ. మళ్ళీ తెల్లారి అమ్మవారు ఊరేగింపు అవుతుంది. ఎంత బాగా చేశారంటే ఊరేగింపు అంగరంగ వైభవంగా అంటారు చూడండి, అలా చేశారనమాట. అమ్మవారి ఊరేగింపు చాలా బాగా జరుగుతుంది, అమ్మవారి ఊరేగింపు. తర్వాత ఇంకా ఆషాఢంలో బోనాలు అంటే అందరికీ తెలిసిందే కదా. నేను ఇప్పుడే టెంపుల్కి వెళ్ళి వచ్చాను. మా దగ్గర కూడా బాగా చేస్తారు బోనాలు. ఘటాలు తీయడము, మళ్ళీ తొట్టెల ఊరేగింపు అని, మళ్ళీ కొంతమంది తొట్టెల ఊరేగింపు చేస్తారు. అమ్మవారికి మొక్కుకుంటారు అనమాట. వాళ్ళకు ఏదైనా జరిగితే తొట్టెల కడతాం అమ్మవారికి అని, అది కడతారు. తొట్టెల ఊరేగింపు చేస్తారు. ఇంకా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు జరుగుతూనే ఉంటాయి అన్నమాట బోనాలు. ఈ టైం ఆ టైం అని ఏం లేదు. అసలు మా ఊర్లో అయితే మా చిన్నప్పుడు మా ఊర్లో అయితే అందరూ ఒకేసారి వెళ్ళాలి. ఇక్కడ సిటీలో అలా కాదు, ఎవరికి టైం ఉన్నప్పుడు వాళ్ళు వెళ్తారు. కానీ మా ఊర్లో మాత్రం అందరు బోనాలు ఒక్కొక్క ఇంటి నుంచి బాజాతో వస్తారు. వచ్చి ఒక్కొక్కరి ఇంటి దగ్గర నుంచి వచ్చి బొడ్రాయి దగ్గర నిల్చుంటారనమాట. అన్ని వీధుల వాళ్ళు వచ్చినాకనే అందరు కలిసి ఒకేసారి వెళ్తారనమాట. అది చాలా బాగా అనిపిస్తుంది అందరు ఒకేసారి వెళ్తే. ఇంకా అమ్మాయిలు రెడీ అవుతారు బోనాల పండగకి, చాలా అందంగా మహాలక్ష్ములాగా రెడీ అవుతారు అందరు. అది చాలా మంచిగా అనిపిస్తుంది. మాకు బోనం లేదు, మేము ఊరికే గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకొని వస్తాం అంతే. మాకు ఆనవాయితీ లేదంట మా ఇంట్లో బోనం చేసేది, అది అనమాట. ఇంకా చెప్పాలంటే చాలా ఉంటుంది ఆషాఢ మాసం గురించి. గోరింటాకు నేనైతే పెట్టుకున్న గోరింటాకు. నేను ఆషాఢం వచ్చినప్పుడు అమావాస్య రోజే పెట్టుకుంటా. ఆషాఢం రేపు పొద్దున ఆషాఢం వస్తుంది అనగానే గోరింటాకు ఉండాలి చేతులకు అనేసి. ఎందుకంటే అది పోతే మళ్ళీ నెలలోపల ఇంకోసారి పెట్టుకోవచ్చు అనేసి నేను అప్పటికే 2 సార్లు పెట్టేసిన. ఇప్పటికే గోరింటాకు 2 చేతులకు పెట్టుకున్నా మంచిగా. గోరింటాకు అంటే ముత్తైదులకు చాలా మంచిది. మళ్ళీ ఇంకా ఈ గోరింటాకు ఆకు మన బాడీలో ఉన్న వేడి తగ్గిస్తుందని, ఇంకా అమ్మవారి అంశం అని, ఆ గోరింటాకు అమ్మవారి అంశం గురించి చాలామంది చెప్పారు. అందుకని నేనేం చెప్పట్లే, అందరికీ తెలిసిందని. మాకు ఈ అవకాశం ఇచ్చిన వాసవి గారికి చాలా చాలా థ్యాంక్స్. బాయ్ అండి, అందరికీ నమస్కారం. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.